హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 7 రోజులు 7 రాగి పిండి వంటల్లో భాగంగా 5వ రోజు రాగి ఉప్మా క్విక్ అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి నచ్చినట్లయితే కాజు వేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం 2 కప్స్ పిండి తీసుకుంటున్నాం కాబట్టి 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత 1 కప్ సూజీ రవ్వ వేసుకోవాలి. ఈ సూజీ రవ్వతో పాటు రాగి పిండిని 1 కప్ వేసుకోవాలి. ఈ విధంగా మౌల్డ్స్ లేకుండా పిండినంతా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని అంతా సాఫ్ట్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కకు ఉంచినట్టయితే మన హెల్దీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి ఉప్మా అనేది రెడీ అయినట్టే. ఈ రాగి ఉప్మా అయితే బరువు తగ్గాలనుకునే వారికి బ్రేక్ఫాస్ట్కి చాలా మంచి ఆప్షన్. అంతే, క్విక్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి ఉప్మా అంటే రెడీ అయినట్టే. అండ్ 6వ రోజు రెసిపీ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.